విజయవాడలో ఇవాళ ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభ జరగనుంది. దీనికి సీఎం జగన్ హాజరవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశీల రఘురాం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ క్షేత్రస్థాయి వైసీపీ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల స్థాయి నేతలతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అవుతారన్నారు. ఈ సభకు 8,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగనన్నే సీఎంగా ఉండాలని 5 కోట్ల ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని, ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశంలోనే గొప్ప ప్రోగ్రాం అని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయాలో తమ అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. విజయవాడలో ఇవాళ ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభ జరగనుంది. దీనికి సీఎం జగన్ హాజరవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశీల రఘురాం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు క్షేత్రస్థాయి వైసీపీ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల స్థాయి నేతలతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అవుతారని అన్నారు. ఈ సభకు 8,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగనన్నే సీఎంగా ఉండాలని 5 కోట్ల ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నామని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని, ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశంలోనే గొప్ప ప్రోగ్రాం అని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయాలో తమ అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. విజయవాడలో ఇవాళ ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభ జరగనుంది. దీనికి సీఎం జగన్ హాజరవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశీల రఘురాం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ క్షేత్రస్థాయి వైసీపీ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల స్థాయి నేతలతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అవుతారని అన్నారు.
ఈ సభకు 8,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగనన్నే సీఎంగా ఉండాలని 5 కోట్ల ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నామని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని, ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశంలోనే గొప్ప ప్రోగ్రాం అని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయాలో తమ అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, హలో గాలిబ్ చెప్పండి. విజయవాడలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ సభ జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్టీకి సంబంధించిన థ్యాంక్ యూ గాలిబ్.